గారు, సహచర మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రెండో విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేస్తా ఉన్న సందర్భంలో, రైతులకు సంబంధించి ఒక పండుగ చేసుకుంటున్న సందర్భంలో రైతు సోదరులందరూ కూడా ఉండాలని కోరుతూ మరొకసారి కృతజ్ఞతలు చేస్తాం. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. మీ యొక్క అభిమాన నాయకుడు, నాకు ఆప్త మిత్రులు, ప్రభుత్వానికి పార్టీకి అండదండగా ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మీ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈ బాధ్యతని సగం పంచుకోవాలి, ముఖ్యమంత్రి గారి కష్టాన్ని నేను కూడా స్వీకరించాలి, ఆ విధ్వంసకరమైనటువంటి ఆ ప్రాజెక్టుని నేను పునర్నిర్మాణ భాగస్వామ్యం కావాలని వచ్చినటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులందరికీ, ప్రజాప్రతినిధులకి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మీ కష్టాలతోటి మీ భుజాని మీద కాంగ్రెస్ జెండాని మోసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, రైతులందరికీ, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యధికంగా పంట పండించి భారతదేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి నా రైతాంగ సోదరీమణుల పాద పద్మాలకి నమస్కరిస్తూ ఈ యొక్క శుభకార్యం, ఈ మంచి కార్యక్రమం భారతదేశంలో ఏ ధనిక రాష్ట్రం కానీ, ఏ పెద్ద రాష్ట్రం కానీ, తరతరాలుగా పాలిస్తున్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేనటువంటి ఒక ప్రక్రియ. రైతుకి పెట్టుబడి, ఆయన పంట వేసుకోవటానికి కావలసినటువంటి వెసులుబాటు, దానిని ఒకేసారి ప్రతి సంవత్సరం 18,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.